కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి కానీ, ముత్తుకూరు మండలానికి సంబంధించి కానీ, లేదా నెల్లూరు జిల్లాకి సంబంధించి కానీ, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి కానీ, ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ స్థాయిలోనైనా సరే, ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత తప్ప ప్రజలకు సంబంధించి ఇదిగో ఈ అభివృద్ధి సంక్షేమం అందించామని చెప్పుకోలేనటువంటి దుస్థితిలో ఈరోజు కూటమి ప్రభుత్వం ఉంది అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. సాక్షాత్తు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారే మనం చేశామని అనుకుంటున్నాం ప్రభుత్వ పరంగా, కానీ ప్రజల్లో ఆ విధంగా అనిపించడం లేదు అని అన్నాడు అని అంటే, పైకి ఎన్ని మాట్లాడినా ప్రభుత్వం పట్ల ప్రజలకు ఎంత అసహనం ఉంది అనేటువంటిది చంద్రబాబు నాయుడు గుర్తించాడు. సంతోషించాల్సినటువంటి విషయం. ఇది వాస్తవం. చంద్రబాబు నాయుడు అంగీకరించలేకపోయినా చంద్రబాబు నాయుడు పరోక్షంగా దాన్ని కలెక్టర్ కాన్ఫరెన్స్లో ఒప్పుకొని చివరికి ఆ నెపమంతా అయితే కలెక్టర్లను ఎత్తినివేసి మీరు సరిగ్గా పనిచేయటం లేదు కాబట్టి సమస్య వస్తుందన్నట్టుగా కలెక్టర్ల మీద నింద మోపడానికి ప్రయత్నం చేశాడు. అంటే ప్రభుత్వం సరిగ్గా పనిచేయటం లేదు, అది కలెక్టర్ల వల్ల జరిగినటువంటి ఇబ్బందులు అన్నటువంటి కాదు. చంద్రబాబు నాయుడు వల్ల వచ్చినటువంటి నష్టం, చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి నిర్ణయాలు, చంద్రబాబు గతంలో నేను అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు నెరవేరుస్తానని చెప్పి ఈరోజు ప్రజలకు ఎగ్గొట్టినటువంటి విధానం వల్ల ఈరోజు ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. ఈరోజు ఈ మండలానికి సంబంధించి సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 3వ యూనిట్ ఓపెన్ చేయడానికి వచ్చాడు. 3వ థర్మల్ యూనిట్ కృష్ణపట్నానికి సంబంధించినటువంటిది. ఆ సందర్భంలో ఆయన దృష్టికి తీసుకెళ్ళాం. అయ్యా కొంతమంది నిరుద్యోగులు ఉన్నారు, ఇబ్బంది పడుతున్నారు అంటే వెంటనే వాళ్ళకి సంబంధించినటువంటి భూములు కోల్పోయినటువంటి నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వమంటే అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం పట్టించుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఒక మాట చెప్తే దాదాపుగా 196 మందికి ఈరోజు నిరుద్యోగులకు, భూములు కోల్పోయినటువంటి వ్యక్తులకి ఈరోజు ఉద్యోగాలు ఇచ్చాం. అదేవిధంగా నాన్ ఫిషర్మ్యాన్ ప్యాకేజ్ ఎన్నో సంవత్సరాలుగా, దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్నది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి, రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో కొన్ని గ్రామాలకి, కొన్ని కుటుంబాలకు కాకుండా మత్స్యకారులతో సహా మత్స్యకారేతర ప్యాకేజీ ఆ రోజు అందించడం జరిగింది. ఆ రోజు మీరు ఏం మాట్లాడారు? మేము వస్తే 41,000 ఇస్తాము అని. ఈ రోజు 25,000 లెక్కన ఇచ్చాం. మీరు ఆ కొరవ డబ్బులు ఇప్పించండి, ఇవ్వండి. ఇచ్చేటువంటి పరిస్థితి ఉందా? లేదు కదా. కంటైనర్ టెర్మినల్ మీద నానాయాగి చేశారు. ఈ రోజు మీరు తీసుకురండి, మీ ప్రభుత్వం మీ చేతుల్లో ఉంది కదా. ఏదో మాటలు మాట్లాడి వెళ్ళిపోవడం, గాలి మాటలు మాట్లాడి గాలి పోగేసినటువంటి మాటలు మాట్లాడడం కాదు కదా. ఈరోజు మీ చేతుల్లో ఉంది, మీరు తీసుకురండి. గ్రామాలకు సంబంధించి సిమెంట్ రోడ్లు వేసాము, సైడ్ డ్రైన్లు వేసాము, నాన్ ఫిషర్మ్యాన్ ప్యాకేజ్ తీసుకొచ్చాము. మత్స్యకారులు కొడితే ఫిషింగ్ జెట్టీకి సంబంధించినటువంటి పనులు ఈరోజు అర్ధాంతరంగా మీరు ఆపేశారు. మీ వ్యవహారం ఏంది? ధర్మల విద్యుత్ కేంద్రం మీద దాడి చేయడం, కాంట్రాక్ట్ లేకపోతే వాళ్ళ మీద ఒత్తిడి తేవడం, పోర్టుకు సంబంధించినటువంటి కంటైనర్ టెర్మినల్ పక్కన పెట్టి వాళ్ళ మీద పోయి నేను దిగి నేరుగా కొట్టడం, వాళ్ళని కొట్టబోవడం. శరీరం సరిగ్గా కండాగానే ఉండుంటే సోమిరెడ్డికి అసలు పట్టలేకపోయిండేవాడేమో. ఆ రోజు మొత్తం పోర్ట్ అంతా కొట్టేసి ఉండేవాడేమో పాపం. కొట్టలేక ఆయన దొబ్బి ఈయన వెనకబడ్డాడు. అది పరిస్థితి నీది. ఆ పరిస్థితిలో ఉండే నువ్వు జనాల మీదకి పోయి కొట్టడానికి నువ్వు హోంకరిస్తుంటివి. ఎప్పుడైనా ఈ మండలంలో ఈరోజు మనం పామాయిల్ అసోసియేషన్ ఉంది. చాలామంది చాలా సంవత్సరాలుగా నడిచింది అది. దాన్ని ఆదాయ వనరు కింద మార్చుకొని స్థానికంగా ఉండేటువంటి వాడు పాపం ఈరోజు ట్యాంకర్లు అమ్ముకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా ఈరోజు 300 రూపాయలు రౌడీ మామూలు దారిలో ఆపి కొట్టి వసూలు చేసినటువంటి సందర్భాలు ఎప్పుడు లేవు. బంకర్లకు సంబంధించి బూడిద తీసుకెళ్లేటువంటి వాటి మీద దౌర్జన్యం జరిగింది. ఈరోజు నక్కల కాలువ డ్రైన్ ఉంది, ఇరిగేషన్ పనులకు సంబంధించి నువ్వు మాట్లాడుతున్నావు. నక్కల కాలువ డ్రైన్ విషయంలో గతంలో మేము పనులు చేస్తే ఈరోజు మీరు వచ్చిన తర్వాత కనీసం గుర్రపు డెక్క కూడా దిగకుండా బిల్లులు చేసుకున్నారు. అందుకనే నేను పదే ఒక మాట చెప్తున్నా. మీకు ధైర్యం ఉంటే ఏదో మాట్లాడి వెళ్ళిపోవడం కాదు, మీరు సిబిఐ చేత విచారణ జరిపించేటువంటి దమ్ము, ధైర్యం మీకుందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏం పనులు జరిగాయి, ఇప్పుడేం పనులు జరిగాయి? ఈరోజు ఆ షట్టర్ పనుల గురించి మాట్లాడాడు. కారణం ఏంది? ఆ షట్టర్ కాంట్రాక్టర్ని పిలిచావు, ఇప్పుడు రాలే, ఇప్పుడు పలకలే, నీకు కమిషన్ ఇవ్వలే, అందుకని నువ్వు మాట్లాడుతున్నావు. నేనే ఛాలెంజ్ విసురుతున్నా. షట్టర్ పనుల మీదనే నువ్వు బ్లాక్మెయిల్ కాకుండా నిజంగా రైతుల సంక్షేమం కోరేవాడివి అయితే షట్టర్ పనుల మీద నువ్వు విచారణ జరిపించగలవా? జరిపించేటువంటి దమ్ము, ధైర్యం మీకుందా? చెయ్యగలరా? కాబట్టి మాటలు మాట్లాడి వెళ్ళిపోవడం, ఎవరో ఒకరు చెప్తే ఎవరో ఒకరు కాదు. నేను అడుగుతున్నా. ఈరోజు ఎస్సీగా ఉన్నాడు, ఆయన పేరు ఏదో చెప్పారు, నాయక్, దేశీయ నాయక్ ఏదో ఆయన ఒకడు. అక్కడ గంగాధర్ రెడ్డి అని చెప్పి మేనేజర్ ఉన్నాడు. వీళ్ళిద్దరు పనులేంది? నీకు వాటాలు పంచి పెట్టడం లేదు ఎవరి దగ్గర. నేను మిమ్మల్ని ఇంకొక విషయం చెప్తున్నా. ఈరోజు ఇరిగేషన్ పనుల గురించి మాట్లాడుతున్నారు మీరు. ఇరిగేషన్ పనులు గత ప్రభుత్వంలో ఎంత బిల్లులు జరిగాయి? గత ప్రభుత్వంలో జరిగినటువంటి పనులకి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ ఎస్సీ దేశీ నాయకు అక్కడ ఉన్నటువంటి మేనేజర్లు వీళ్ళు కలిసి ఎంతమందికి బిల్లులు చేశారు? ఎందుకు బిల్లులు చేశారు? నీ కమిషన్ ఇస్తే బిల్లులు అవుతుంది. మీరందరూ భాగస్థులాగా అయినారు అవినీతిలో, వ్యాపారంలో, అవినీతి వ్యాపారంలో. నెల్లూరు ఇరిగేషన్ ఎస్సీగా ఉండే దేశీ నాయకు, మేనేజరు, దాంతోపాటు
సోమిరెడ్డి, లేకపోతే మేమందరం కలిసి విజిలెన్స్ ఎంక్వైరీ తీయడానికి 50 లక్షల రూపాయలు మాట్లాడుకుని ₹1 కోటి ఇస్తే జరగద్దని చెప్పి కొట్లాడుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈరోజు మేనేజర్ చెప్తున్నాడంట, నా మీద విచారణ వచ్చింది, జాయింట్ డైరెక్టర్ ఒక లేడీ ఉంది, ఆమె లేడీకి సంబంధించి మాట్లాడాం, ఆ జాయింట్ డైరెక్టర్ సర్దుబాటు అయిపోయింది, కాబట్టి ఇంకేం సమస్య లేదండి. మీరు చేసేటువంటి పనులు కింద నుంచి పైన రామానాయుడు దాకా మూటలు మోస్తా ఇరిగేషన్ పనుల్లో విచ్చనవేళ్లుగా అవినీతి జరుగుతుంటే ప్రతి పని కిందని చెప్పి నేరుగా రామానాయుడికి మీరు తీసుకెళ్ళడం, డబ్బులు ఇవ్వడం, చంద్రమోహన్ రెడ్డి సారథ్యంలో మీ మీద విచారణ లేకుండా చేసుకోవడం, ఎన్ని ఎంక్వైరీలు వచ్చినా వాటిని ఏదో ఒక విధంగా అడ్డుకోవడం తప్ప, ఈరోజు మీరు ఇరిగేషన్కి సంబంధించి నేను అడుగుతున్న ధైర్యం ఉంటే మీ అధికారుల మీద ఈరోజు దేశనాయక్ చెప్తున్నా, అతనికి ఇంకా 5-6 ఏళ్ళు ఉన్నట్టుకుంది, జీవితకాలం నువ్వు సంపాదించినటువంటి అవినీతి ఆస్తి అంతా గుర్తుపెట్టుకో. ఈ రోజు ఎవరికైతే నువ్వు పాపం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దగ్గర విపరీతంగా కమిషన్లు కొట్టి నువ్వు బిల్లులు చేస్తున్నావో, వాళ్ళకి బిల్లులు ఎగ్గొట్టి ఇబ్బందులు పడుతున్నావో, నీ ఆస్తి అమ్మి నువ్వు సంపాదించుకున్నటువంటి అవినీతి ఆస్తి నీది, ఆ గంగాధర్ రెడ్డి అనే వాళ్ళిద్దరు ఆస్తులు అమ్మి వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో న్యాయం చేస్తాం. మరి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీరు అనుకుంటున్నారేమో మీ ఇష్ట ప్రకారం ఏమైనా చెప్తుంది, జీవితకాలం ఇబ్బందులు పడతారు మీరు. ఉద్యోగ పదవి విరమణ చేసిన కాదు, జీవితకాలం మీరు జీవించినంత రోజులు నరకం అనుభవించేటువంటి పరిస్థితులు ఉంటాయి. మీరు గుర్తుంచుకోండి. మీరు అనుకుంటున్నారో మా ఇష్ట ప్రకారం వ్యవహరిస్తున్నాం. నాయక్ అనేటువంటి వాడు రెగ్యులర్ ఎస్సీ కాదు, ఈగా ఉండేవాడు. ఈరోజు ఎస్సీగా వచ్చి ఎవరన్నా పోతే మీరు చంద్రమోహన్తో పోయి బేరసారాలు మాట్లాడుకుంటే నేను మీ బిల్లు చేస్తానంటాడా? ఏమనుకుంటున్నారు మీరు జిల్లా అంటే? ఏమనుకుంటున్నారు ఉద్యోగులు అంటే? ఏమన్నా చంద్రమోహన్ రెడ్డి వాళ్ళ అబ్బా జాగీరా, లేకపోతే చంద్రమోహన్ రెడ్డికి ఏమైనా రాసి పెట్టారా జిల్లాకు సంబంధించినటువంటి దాంట్లో ఆయన ఇష్ట ప్రకారం చేయడానికి? ఇది సరైనటువంటి పద్ధతి విధానం కాదు. కాబట్టి పద్ధతులు మార్చుకుంటే మంచిది. ఈరోజు మీరు వచ్చి ఉద్యోగాలు ఇవ్వకుండా ఈరోజు చెప్పారు మెగా జాబ్ అని. ఒకసారి ఒక జాబితా విడుదల చేయండి, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు, వాళ్ళు ఎక్కడెక్కడ పనిచేస్తున్నారు, వాళ్ళు ఏ స్థాయిలో పనిచేస్తున్నారు, మీ ఇచ్చినట్టు ఉద్యోగాలు ఇస్తే ఒకసారి విచారణ జరిపిస్తే వాళ్ళు కూడా నువ్వు రావడం జాబ్ మేళా అని చెప్పి ఎక్కడెక్కడ మొబైల్ షాపులోనో ఇంకొక షాపులోనో ఇస్తే మొన్న ఒక పిల్లవాడు వచ్చాడు, మేము సెలెక్ట్ చేసాం 12 మందిని, ఆయన అందరికి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారు, 3 వచ్చారు, 3 రోజులు నుండి వెళ్ళిపోయినారని చెప్పి. ఆ ఉద్యోగాలు మీరు ఇచ్చే ఉద్యోగాలు శాశ్వతమైనటువంటి ఉద్యోగాల కోసం ప్రయత్నం చేయండి తప్ప మీరు ఏదో మీ యొక్క ప్రాబల్యం పెంచుకోవడానికో లేకపోతే ఏదో చేస్తున్నామని నటించడానికో ప్రజలకు క్షేత్రస్థాయిలో ఆ లబ్ధి అందే విధంగా ప్రయత్నం చేయాలి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు అందరికీ అన్ని విధాల లబ్ధి చేకూర్చేటటువంటి ప్రయత్నం చేశాం తప్ప పక్షపాత ధోరణితో ప్రదర్శించలేదు. రైతులకు యూరియా ఇవ్వలేనటువంటి అసమర్థమైనటువంటి ప్రభుత్వం, అసమర్థుడైనటువంటి మంత్రి, అసమర్థుడైనటువంటి ముఖ్యమంత్రి ఉండేటువంటి ప్రభుత్వంలో రైతులు ఈరోజు గోడుగోడమనేటువంటి పరిస్థితి ఏర్పడింది. అన్ని విధాల ఈ ప్రభుత్వ వైఫల్యం ప్రజల్లో అసహనాన్ని పెంపొందించింది. దానిలో భాగంగా ఈరోజు 1.5 సంవత్సర కాలానికే మిమ్మల్ని చీకొట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది. మన జరిగినటువంటి 1 కోటి సంతకాల సేకరణలో 1 కోటి సంతకాల లక్ష్యం అనుకుంటే చాలా మంది చాలా మాటలు మాట్లాడితే 1,04,00,000 మంది సంతకాలు ఈరోజు పెట్టి ముందుకు రావడం జరిగింది. గవర్నర్ గారు కూడా దాన్ని అభినందించడం జరిగింది. తప్పనిసరిగా మీరు చేసేటువంటి పాపాలన్నీ రేపు రాబోయేటువంటి రోజులు మీకు శాపాలుగా మారతాయి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.